లాస్ట్ టైం ఎలా కోటింగ్ అది గురు గౌతమ్ వీడియో స్టార్ట్ చేసిన. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ మమ్మీ అక్క దాక్కుంటుంది ఫ్రెండ్స్. దొంగలాగా దాక్కుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. మిమ్మల్ని ఇంటికాడ లవ్ చేసుకోమన్న కార్లు కాదు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. గౌతమ్ హాయ్ చెప్పు. అనియా హాయ్. హాయ్ రా. హాయ్ హాయ్. రూమి పుచ్చుకుంది. ఆల్ రైట్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఎవరికలు చెప్పాలి. సరుగుడు వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కొండ మధ్యలో ఉన్నాం మేము ఇప్పుడు సరుగుడు వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాము. సరుగుడ అంటే ఏరియా పేరు సరుగుడ. దొంగలాగే ఎందుకు. సో ఇప్పుడు మేము లోవర్ సైడ్, ఇదంతా లోవర్ వెళ్లే రూటే కదా కదా తుని నుంచి నర్సీపట్నంకి వెళ్తున్నాము. సో మేము కత్తిపూడి, అన్నవరం, తుని క్రాస్ అయ్యి ఎన్ రూట్ టు నర్సీపట్నం. రైట్, నర్సీపట్నం వెళ్ళి దారి, నర్సీపట్నంకి వెళ్లే దారి. అక్కడ దాని పేరే సరుగుడు. కోటనందూరు నుంచి ఎడం వైపు తిరగాలి. కోటనందూరు నుంచి ప్రాంప్టింగ్ కన్నయ్య. కోటనందూరు నుంచి ఎడం వైపు తిరగాలి, ఆ లోపలికి వెళ్ళాలి. గట్టి క్రాస్ అయినా. సో దారి పొడవునా ఎంత బాగుంటుందంటే వ్యూ, అంటే మధ్యలో ఒక చిన్న రోడే ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మొత్తం పచ్చటి పొలాలు, లేకపోతే ఇలాంటి చెరువులు. ఇక్కడ చూడండి మీరు, మిడిల్లో ఏదో ఒక దాని మీద మొత్తం పక్షులు నిలబడి ఉన్నాయి అనమాట. చిన్న చిన్న బాతులు, పక్షులు ఎంత బాగుంటాయి కదా. ఇలాంటి వ్యూస్ అయితే బేసిక్ గా మూవీస్ లో చూస్తుంటాము, లేకపోతే ఏదైనా ఆర్ట్ సీనరీస్ లో చూస్తుంటాం. కానీ బట్ ఇవన్నీ కావాలి అని అంటే మా ఊరికే రావాలి, మా సైడ్ రావాలి. ఇక్కడ చూడండి, ఈ బ్రిడ్జ్ కొన్ని 100 years అయి ఉంటది. అంటే చిన్నటి బ్రిడ్జ్, వంతెన అంటారు కదా అలాగా. అండ్ ఇక్కడ చూస్తే ఒక అడవి. మనము కొండల్లో నుంచి వెళ్ళట్లేదు, కొండ పక్క నుంచి వెళ్తున్నాము. ఈ కొండని దాటాలి, అలాగా కొన్ని కొండలు దాటాలి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి అని అంటే, ఈ మామ గురించి, ఈవిడొచ్చేసి ఇక్కడ తాడుతోటి, అంటే ఒక చిన్న శారీ క్లాత్ తోటి ఇలా కట్టేసుకొని ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ టోల్ గేట్ లాగా ఆపి మనీ తీసుకుంటుంటారు. చాలా మంది మేము చూసాము, మేము ఫారెస్ట్ ఆఫీసర్స్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. బట్ ఆవిడకి ఒక 10-20 ఇస్తే సరిపోద్ది కదా, దానికి కూడా తప్పించుకోవాలని అబద్ధం చెప్పి వెళ్ళడం ఎందుకు నాకు అర్థం కాలేదు. అలాగా మేము ఆవిడకి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ లో కూడా ఆమె మన దగ్గర నుంచి తీసుకుంటుంది. అది కొంచెం ఫన్నీ. తర్వాత ఆవిడ దగ్గర నుంచి, అంటే ఆవిడని క్రాస్ అయ్యి వెళ్లేసరికి మాకు ఒక 5-6 kilometers పట్టింది. మా ఇంటి నుంచి ఈ ఏదైతే మనం సరుగుడికి వెళ్తున్నామో అదైతే ఆల్మోస్ట్ మాకు ఒక 1.5 hour జర్నీ అలాగా చూపించింది. బట్ వెళ్లే దారిలో మనం అలా కబుర్లు మాట్లాడుకుంటూ, లాట్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, లాట్స్ ఆఫ్ ఫన్, చాలా నవ్వుకుంటూ వెళ్తుంటాం. కాబట్టి కాస్త స్లోగా వెళ్తాం ఆటోమేటిక్ గా. ఇంకొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ కొండలు ఎలా ఉన్నాయి అని అంటే, మనకి నోరు తెరుచుకొని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే కొండ మధ్యలో నుంచి రోడ్డు ఉన్నట్టుగా. ఇక్కడ చూడండి, మనకి రోడ్ ఎంత వెళ్తున్నా ఇక్కడైతే ఎండ్ కనపడట్లేదు. ఒకానొక ఏరియాలో నాకైతే అలానే అనిపించింది. సో ఫైనల్ గా మనం సరుగుడికి వచ్చేసాము. అండ్ ఈ సరుగుడికి మనం డైరెక్ట్ కార్ లో వెళ్ళొచ్చు, ఈ ఏదైతే కమాండ్ లాగా ఉందో దాని లోపల నుంచి. బట్ రోడ్ అస్సలు బాగాలేదు అక్కడ. సో మనం బయటనే పార్క్ చేసి వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఫైనల్ గా అయితే మేము సరుగుడికి వచ్చేసాము. చాలా టైం పట్టింది. బట్ ఉన్నంతసేపు, డ్రైవింగ్ లో ఉన్నంతసేపు మేము ఎప్పుడనే ఆ ఎక్సైట్మెంట్ నాలో ఉంది. ఎందుకంటే నాకు ఇవన్నీ కొత్త కదా. నేను నిజంగా పెళ్ళయ్యాక కూడా నేను కంప్లీట్ గా చూడలేదు. పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ, తర్వాత బేబీ పుట్టడము, తర్వాత చాలా అంటే ఆల్మోస్ట్ 1.5 year వరకు నేను కంప్లీట్ గా దూరంగా ఉన్నాను. రోమికి 1 year క్రాస్ అయ్యాకనే ఈ విధంగా తిరగడం అనేది స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నేనైతే ఆతృతతో వెళ్లిపోతూనే ఉన్నాను. చూడండి నా వెనకాల వీళ్ళంతా ఉన్నారు. కొంచెం ఎర్లీగా వచ్చేసారు, అంటే ఆఫ్టర్నూన్ టైంలో. బట్ మేము చాలా ఎండ ఉందని ఆఫ్టర్నూన్ రాకుండా కాస్త ఎలాగో మా ఇంటి దగ్గర నుంచి 1.5 hour అట్లా టైం పడుతుంది అని చూసి మేము ఒక 2కి అలాగా స్టార్ట్ అయ్యాము. సో ఇట్స్ నౌ లైక్ క్లోజ్ టు 4, ఇంకా 4 కూడా కాలేదు. అండ్ ఇక్కడ మనకి చిన్న పుట్ట ఉంది, చూపిస్తా.
ఒకసారి వ్యూ చూడండి. ఇప్పుడు ఈ కొండ దగ్గరికి మనం వెళ్తున్నాం. ఇదంతా పొలం. ఇంత దూరంలో కూడా మనకి ప్రాపర్ రోడ్ ఉంది, మంచి రోడ్ ఉంది. కాకంటే అక్కడ అంత క్రౌడ్ ఉన్నారు మీరు చూస్తే. ఏమైనా కార్ తెస్తున్నాడా? అవును. ఏ రవి, నా దగ్గరికి నాకు ప్లీజ్ 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 ప్లీజ్. రవి ఇంకా కంట్రోల్, నువ్వు కంట్రోల్. చూసారా, అసలు రూమి అస్సలు మన చేతుల్లో ఉండట్లేదు. ఎంత ఎత్తుకున్నా కూడా తను జారిపోతుంది. ఆమెకి నడవడం ఇష్టం అయిపోయింది. అంటే ఇంతసేపు ఇంట్లోనే ఉంటది కదా, తను కూడా చాలా రిఫ్రెష్ గా ఫీల్ అవుతుంటది రూమి ఇలాగా తిరుగుతూ ఉంటే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ రూమి, నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి రూమి చాలా బాగా ఆడుకుంటుంటది. నాకు అది చాలా నచ్చుతుంది కూడా ఆబ్వియస్లీ. సో అందుకే నేను అక్కడికి రూమిని ఎక్కువ తీసుకెళ్తుంటాను, వెరీ ఫ్రీక్వెంట్లీ, మాకు టైం దొరికిన ప్రతిసారి. వీళ్ళు వచ్చారు కానీ కాన్ఫిడెంట్ గా వాళ్ళు రాలేకపోతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్ అంతా ఎలా ఉందో, చాలా అప్ అండ్ డౌన్స్ ఉంది కదా మొత్తం రాళ్లతోటి. సో మేము కార్ ని బయటనే పార్క్ చేసాము. బట్ కొన్ని కార్లు, కొన్ని ఆటోస్ వచ్చేస్తున్నాయి అనమాట. అందుకు బుజ్జనే చెప్తున్నాడు మా అన్నయ్య, గౌతమ్ అనితక్క అసలు వద్దంటే వద్దు, కార్ బయటనే పార్క్ చేద్దామని అన్నారు. నేను అన్నయ్య మాత్రం వెళ్దాం అని అంటున్నాము. సో ఎందుకు అనేసి ఇంకా చిన్న ఆర్గ్యుమెంట్ మాకు మేమే పెట్టుకుంటున్నాం అనమాట అలాగా. సో ఫైనల్ గా అయితే కార్ బయటనే పార్క్ చేసి మేము వచ్చేసాము. మీరు చూడొచ్చు, వెళ్లే కొద్దీ మనకి ఫుల్ వాటర్ ఫాల్ సౌండ్ వినపడుతుంటది. అండ్ వెహికల్స్ అన్ని బయటనే ఉన్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట, వెళ్ళి చూడాలి అర్జెంట్ గా వాటర్ ఫాల్స్ నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అనేసి. ఇక్కడ చూడండి రూమిని ఎంత హార్డ్ గా హ్యాండిల్ చేయాల్సి వస్తుందో. ఆమె అసలు మన దగ్గర ఉండట్లేదు. తనకి నడవాలని ఉంది, బట్ ఈ రాళ్ల దగ్గర తను బ్యాలెన్స్ అస్సలు కంట్రోల్ చేసుకోలేదు. అందుకే ఇంకా బలవంతంగా గౌతమ్ అలా మోసుకుంటూ వస్తున్నాడు. తర్వాత బుజ్జనే కొంచెం సేపు, అనితక్క కొంచెం సేపు, నేను కొంచెం సేపు అలాగని. బట్ నాకు వీళ్ళుంటే నేను అంతగా ఎత్తుక్కోలేను, వాళ్ళు ఎత్తుకుని ఉంటారు. సో ఫైనల్ గా మేము వచ్చేసాం వాటర్ ఫాల్స్ కి. మొత్తం వాటర్ ఫాల్స్ సౌండ్ వినపడుతుంది. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఇంకొచ్చేస్తున్నాం మనం. బిట్ ఎక్సైటెడ్, కొంచెం కాదు చాలా ఎక్సైటెడ్. కానీ సన్నీగా ఉన్నప్పుడు రాలేదు. ది బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, కొంచెం చల్లబడుతున్న టైంలో వస్తే ఉన్న 10 minutes అయినా కూడా కొంచెం హ్యాపీగా ఉండొచ్చు. సో ఇది ఒక కొండలాగా ఉంటుంది, మనము అది కొంచెం దాటుకుని వెళ్ళాలి. అయితే లాస్ట్ టైం అంటే మా బావ వాళ్ళు, అనితక్క వాళ్ళు, వీళ్ళు డిసెంబర్ లో వెళ్ళారు. అప్పుడు కొంచెం చల్లగా ఉంటది. వాటర్ ఎంత చిల్డ్ గా ఉన్నాయి అంటే అంత చల్లగా ఉన్నాయి అన్నమాట. అయితే వాళ్ళు పైకి ఎక్కలేదు, మేము ఈసారి పైకి ఎక్కుతున్నాము. బికాస్ లాస్ట్ టైము మోర్ ఓవర్ అది రైనీ సీజన్, ఇంకా చలికాలం కాబట్టి మంచిగా వాటర్ ఫ్లో అనేది చాలా హెవీగా ఉంటుంది. సో వాళ్ళు కిందనే చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది, అక్కడే వాళ్ళు ఆగిపోయారనమాట. బట్ అప్పుడు పైనకి వెళ్ళేంత ధైర్యం కూడా చేయలేదు, ఎందుకంటే అంత హెవీ ఫ్లో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆ టైంలో వాళ్ళు చూడలేదంట అది. బట్ ఇప్పుడు మాత్రం కింద అసలు ఫ్లోనే లేదు అసలు. అందుకనే మేము పైకి వెళ్తున్నాము. సో ఉన్న పబ్లిక్ కూడా పైననే ఉన్నారు. చూడండి ఎంత బాగుందో ఫ్లో. బట్ లాస్ట్ టైం డిసెంబర్, నవంబర్ ఆ టైంలో మాత్రం ఇది ఇప్పుడు ఏ ఫ్లో అవుతుందో దానికి ఒక 50 times హెవీ ఫ్లో ఉండే అనమాట. సో కొంచెం స్కిడ్ అయినా మనం జారి పడ్డామంటే మాత్రం ఇంకా అంతే, మన బొక్కలన్నీ చూర అయిపోతాయి. సో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు. మేమైతే ఓవరాల్ గా ఫాల్ దగ్గరకు వచ్చేసాము.
అండ్ రోమి దగ్గర పిల్లలంతా ఆడుకుంటున్నారు కదా, అక్కడ మేము రోమిని వదిలేసాము. ఇంకా గౌతమ్ రోమిని చూసుకుంటూ కూర్చున్నారు, అనితక్క గౌతమ్. ఇంకా అన్నయ్య నేను మాత్రం కంప్లీట్ వాటర్ ఫ్లో దగ్గరికి వెళ్ళిపోయాము. అన్నయ్య నాకు చూపిస్తాను రారా రారా అని తీసుకెళ్లాడు. అంటే నేను కూడా అంతే థ్రిల్డ్ గా ఎక్సైటెడ్ గా ఉన్నాను కాబట్టి నేను అన్నయ్య మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. అండ్ గౌతమ్ అనితక్క మాత్రం రోమి దగ్గరే ఉండిపోయారు. నేను గౌతమ్ని రమ్మన్నాను కానీ బట్ గౌతమ్ లేదు నువ్వే. ఇవన్నీ వాళ్ళు చూసారు చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఇలాంటివి మధ్యలోనే అంటే ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ మధ్యలోనే గౌతమ్ వాళ్ళు పెరిగారు కాబట్టి గౌతమ్కి నచ్చుతుంది కానీ అలా కాదు. బట్ నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. వెళ్ళు దానికి ఎందుకెళ్ళకు. అలా చాలాసేపు ఆడుకున్నాక మేము రిటర్న్ అయిపోయామన్నమాట. నిజం చెప్పాలంటే చాలా క్రౌడ్, అంటే వెళ్లే కొద్దీ జనాలు వస్తూనే ఉన్నారు. అండ్ అక్కడ చిన్న ప్లేస్ లో అంతమంది పబ్లిక్ తోటి కొంచెం అటు ఇటు జారిన కంపల్సరీ ఎవరో ఒకటి పడుతుంటారు. మేము వస్తుంటేనే మా వెనక ఒక పాప ఒక పెద్ద ఆయన పడ్డాడనమాట. లక్కీలీ వాళ్ళకి ఏం కాలేదు, బట్ తగులితే మాత్రం సాలిడ్ గా తగులుతాయి. రిస్క్ ఎందుకు అనేసి మేము ఉన్నంత కొంచెం సేపు అయినా కూడా ఉన్నంత సేపు ఉండేసి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాము. అండ్ రిటర్న్ లో మీరు చూడొచ్చు చాలా విలేజెస్ ఉంటాయి అనమాట. అంటే అన్ని ట్రైబ్స్ అనమాట. ఎంత బాగుంటుందో నాకైతే లిటరల్ గా అనిపించింది. ఆ ప్యూరిటీ చూసి, ఆ ఎయిర్ చూసి నేను కూడా రిటైర్ అయ్యే ఆ స్టేజ్కి వచ్చాక ఇలానే వచ్చి ఇలాంటి గుడిసెలో మంచిగా ఉండాలి అని అనిపించింది. నిజంగా అంత బాగా అనిపించింది. మా మమ్మీ డాడీ వాళ్ళు ఎప్పుడు అంటుంటారు మేము రిటైర్ అయ్యాక అక్కడికి వెళ్ళిపోతాం, మా ఊరికి వెళ్ళిపోతామని. బట్ ట్రూగా నాకు ఫస్ట్ టైం అనిపించింది వాళ్ళు ఎందుకు అలా అంటారని. అంత బాగుంటుంది అక్కడ. సో ఫైనల్ గా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.